అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరాంతస్రుతిగిరి దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రా మురరిపువరాహస్య భవతి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే వందే గురుపదద్వంద్వమవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నుమః. నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్రిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. శక్తిహస్తం విరూపాక్షం శిఖివాహం షడాననం దారుణం రిపురోగఘ్నం భావయే కుకుటధ్వజం. జై శ్రీరామ్. కుమారస్వామి దర్శన మాత్రం చేతనే సమస్త ప్రాణులు ధరించే వరం శివుడిచ్చినా దాన్ని ఎలా సద్వినియోగం చేసుకోలేకపోతున్నామో, కలియుగంలో సులభముగా తరించే అనేక మార్గములు ఉన్నప్పటికీ మానవులు వాటి వెంట పడలేక లౌకిక సంపదల వెంటపడి అనేక కారణములతో సత్యం ధర్మం అనే ఈ రెంటికి దూరమై భ్రష్టులైపోతారు. ఇటువంటి మానవులు కొంచెమైనా ధర్మం చేస్తే తద్వారా తరింపబడతారు, ఉద్ధరింపబడతారనే కోరికతోటే వేదవ్యాసుల వారు మన కోసం ఈ పురాణాలు ఇచ్చారు. అపి స్వల్పస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. ధర్మం ఎక్కువ కూడా చేయక్కర్లేదు, స్వల్పముగా చెయ్యి. నీకు తోచిన ధర్మం ఏమాత్రమైనా ఏ కొంచెమైనా చేస్తే అది చాలా పెద్ద భయం నుంచి నిన్ను రక్షిస్తుంది. ధర్మం ఎంత చేశామన్నది కాదట, శ్రద్ధతో చేస్తే చాలు. అందుకే అపి స్వల్పస్య ధర్మస్య అన్నాడు. స్వల్పస్య ధర్మస్య అపి అని అర్థం చెప్పాలి. పిసరంత ధర్మం చేసినా చాలు. మహతో భయాత్ త్రాయతే, చాలా పెద్ద భయం నుంచి, భయంకరమైన కష్టాల నుంచి అది నిన్ను రక్షిస్తుంది. ఒక పిడికెడు అన్నం కష్టకాలంలో ఉన్నవాడికి దానం చేస్తే కరువు వచ్చినప్పుడు కొండంత అన్నం రూపంలో నిన్ను అనుగ్రహిస్తుంది. అనగా పాపం ఒక ఆయన ఆకలితో మాడిపోతూ ఉంటే సమయానికి నీ దగ్గర ఎక్కువ అన్నం లేదని, ఒక గుప్పిడు అన్నం నా దగ్గర ఉందని, ఈ కాస్త అన్నమే ఇస్తున్నానని వాడికి చెప్పి పెట్టు. ఈ ఆకలితో ఉన్నవాడికి నువ్వు పెట్టిన గుప్పిడన్నం కడుపులోకి వెళ్ళగానే ఎంతో కొంత శక్తిని ఇస్తుంది. ఒక పీడికెడు అన్నం వాడికి పెట్టిన ఈ పుణ్యం భవిష్యత్తులో నిన్ను కష్టకాలంలో రక్షిస్తుంది. ఒక్కోసారి ఎటువంటి వాడికైనా కష్టం వస్తుంది కదా, కొండంత ఆపద రావచ్చు. ఏ రైల్లోనో స్ట్రక్ అయిపోయావు, విమానంలో స్ట్రక్ అయిపోయావు, ఒక్కోసారి కర్మయోగం వల్ల ప్రయాణం మధ్యలో కదలలేని స్థితి వస్తుంది. ఎప్పుడు ఏం దొరుకుతుందో ఎవరికీ తెలియదు. అప్పుడు ఆకలికి మాడిపోతూ ఉంటే ఒకప్పుడు నువ్వు ఇతరులకు పెట్టిన పిడికడన్నం ఇప్పుడు నీకు ఇంత అన్నం రూపంలో వచ్చి నిన్ను రక్షిస్తుంది. అలా చాలాసార్లు చూశాను నేను.
ఎవరికైనా నేను మంచినీళ్ళు ఇస్తే రైల్లో ఒకడు పట్టుకొచ్చాక వాటర్ క్యాన్ ఇచ్చాడులే మాకు. ఒక కంపార్ట్మెంట్ జనంతో మేము ట్రావెల్ చేస్తున్నప్పుడు, ఈ యాత్రలకు వెడుతున్నప్పుడు దారిలో ఒక చోట విమానం అంటున్నాను, రైలు ఆగిపోతే ఒకటే బతుకులండి. దారిలో ఆగిపోతే ఆకాశంలో అయితే తర్వాత మళ్ళీ విమానం లేదు, మానవో లేదు. రైలు ఆగిపోతే పాపం వచ్చే చోట ఉప్మా చేసి పెట్టారు అందరికీ, కంపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరికీ. అందరూ ఆనందపడి తిన్నారు. కాబట్టి ఎప్పుడైనా ధర్మం ఆచరించండి. సాధ్యమైనంత వరకు అధర్మం ఎప్పుడు ఆచరించాలంటే ప్రాణాపాయ స్థితిలో ఆచరించాలి. నేను ఎన్నోసార్లు చెప్పాను. అయినా మనం అన్నిటికీ అబద్ధాలు ఆడడం అది ఒక అలవాటు అయిపోయింది. అసత్యం ఎవరి దగ్గర ఆడాలి? నీకు ప్రాణం పోతున్నప్పుడు ఆడాలి, నీ ధనం మొత్తం పోతున్నప్పుడు ఆడాలి. ప్రాణ మాన విత్త భంగమందు. ప్రాణం పోతున్నప్పుడు, మానం పోతున్నప్పుడు, డబ్బు పోతున్నప్పుడు అబద్ధం ఆడు. ఆయన ఎవరో వచ్చి నీ డబ్బంతా పట్టుకుపోతానన్నాడు అనుకుందాం, అప్పుడు నీ దగ్గర డబ్బుండి కూడా లేదని అనవచ్చు, అప్పుడు అది అసత్యం కాదు. లేదా ఎవడో వచ్చి కత్తితో నిన్ను పొడవడానికి సిద్ధమయ్యాడు, అప్పుడు అసత్యమాడి ప్రాణాపాయం నుంచి నిన్ను నువ్వు రక్షించుకో. ఒక పరమ దుర్మార్గుడు వచ్చి నువ్వేనా పరమేశ్వరివి, నేను చంపడానికి వచ్చానన్నట్ట. అప్పుడు పరమేశ్వరు ఏమనాలి? నేను అసత్యమాడినండి, సత్యమే పలుకుతానండి, నేనే పరమేశ్వరునండి, పొడవనంటే వాడు పొడిచిపోతాడు. అప్పుడు ఏం చేయాలన్నమాట? పరమేశ్వరు అంటే అక్కడ ఉంటాడండి, బయట ఇంత లావుగా ఉంటాడు వాడు, వాడే పరమేశ్వరు అని చెప్తే వీడు వాడి దగ్గరికి వెళ్తాడు, వాడు వీడిని పొడి చేస్తాడు. అలా ప్రాణాపాయ స్థితిలో నేను ఫలానా వాడిని కాదని అసత్యమాడి ప్రాణరక్షణ చేసుకోవచ్చు. అనవసరంగా మాత్రం అసత్యం ఆడరాదు. ఆడితే ఎంత ప్రమాదమో మనకి పురాణాలు చెప్తాయి. అలా ఒకప్పుడు ఈ కాలుడు మృత్యుదేవత కూడా చిన్న అసత్యమాడి శ్వేత మహారాజు గారి ప్రాణం తీయబోయి శివుడి కంటి మంటకి బూడిదైపోయాట. కాలుడు కూడా చిన్న పొరపాటు తీశాడు. ఆ పొరపాటు లేకపోతే శివుడికి ఎందుకు కోపం వస్తుంది? శ్వేత మహారాజు గారి దగ్గరికి వెళ్ళి ఆయన ప్రాణం తీయడానికి సిద్ధపడిన యమధర్మరాజాదులు వణికిపోయి బయటకు వస్తే ఈయన మాత్రం నేను చంపేస్తానని వెళ్ళడం ఏమిటి, ఆయనని చంపడానికి ప్రయత్నించడం ఏమిటి, శివలింగంలోంచి శివుడు రావడం ఏమిటి, మూడవ కన్ను తెరవడం ఏమిటి, వాడు భస్మం అయిపోవడం ఏమిటి అంటే దానికి కారణం అతడు కూడా చిన్న అసత్యం ఆడాడు. అదో పెద్ద కథ. ఎప్పుడు అవసరం వచ్చినప్పుడు మాత్రమే చెబుతాడు. ఇక్కడ వ్యాసుడు చెప్పడు. ఇప్పుడు ఆ భస్మైపోయిన వాడిని మళ్ళీ దేవతలు ప్రార్థించినా శివుడు నేను రక్షించను. ఏ భక్తుణ్ణి చంపడానికి వెళ్ళి ఈతడు నా మూడవ కంటి మంట వల్ల బూడిదయ్యాడో ఆ భక్తుడు కోరితేనే బతికిస్తానన్నాడు. పై చివరికి ఆ భక్తుడు శ్వేతుడు మహాత్మా ఈశ్వర. కాలుడు లేకపోతే ఇబ్బంది. కాలం వల్లే పుడుతున్నారు, కాలం వల్లే పెరుగుతున్నారు, కాలం వల్లే సుఖదుఖాలు ఏర్పడతాయి. సమస్తమునకు మూల కారణం కాలం. ఆ కాలమే నీకు కాలానికి తేడా లేదు. అటువంటి కాలము లేకపోతే ప్రజలు పాడైపోతారు, లోకం స్తంభించిపోతుంది. ధర్మమూర్తివైన నువ్వు ధర్మస్వరూపుడైన కాలుణ్ణి పునర్జీవితుణ్ణి చెయ్యనగానే క్షణాల్లో బతికించాట. అప్పుడే ఉన్నాడు కాలుడు, మహారాజా నీ వల్ల కదా నేను బతికానన్నట. మనుష్య లోకే సకలే నాణ్యస్త్యత్తో హి విద్యతే. మానవ లోకంలో నేను ఎంతో మందిని చూచాను. కొందరి దగ్గర ధర్మం ఉంటే సత్యం ఉండదు, సత్యం ఉంటే ధర్మం ఉండదు. సత్యం ధర్మం ఉంటే అది నిలకడగా ఉండదు. ఈ రెండు ఉన్నవాడి దగ్గర భక్తి ఉండదు, భక్తి ఉన్నవాడి దగ్గర విత్తం ఉండదు. ఏదో ఒక లోపం మానవ లోకంలో ఉన్న మానవుల దగ్గర చూచాను. కానీ నీ దగ్గర ధనం ఉన్నది, ధాన్యం ఉన్నది, దానం చేసే లక్షణం ఉన్నది, సత్యం ఉంది, ధర్మం ఉంది, సమస్త శుభలక్షణములు ఒకే చోట పోగుపడ్డాయి. ఈ ప్రపంచములో ఉన్న మంచి గుణములన్నీ ఒక పురోగు చేస్తే ఆ పురోగు, ఆ రాశి నీవు. అందువల్ల నువ్వు సద్గుణాల రాశివి, సద్గుణాల వారాశి. నీలాంటి జీవిని నేను చూడలేదు. కాలుణ్ణి సంహరించగలిగే శక్తి నీకు నీ మంచి గుణాల వల్ల వచ్చింది. చచ్చిన కాలుణ్ణి మళ్ళీ ఎవరు బతికించగలరండి? అసలు చచ్చిన వాడిని ఎవడూ బతికించలేడు, ఏ వ్యక్తిని బతికించలేరు. అందున మృత్యుదేవతను బ్రతికించడం ఇంకా కష్టం. అబ్బో ఇది నీ వల్ల అయ్యింది, అందువల్ల నేను ముందు నీకు నమస్కరించి శివుడికి నమస్కరిస్తాను అన్నాడు. దీన్ని బట్టి భక్తుడు భగవంతుడి సన్నిధానములో కూడా నమస్కారం పొందడానికి అర్హుడవుతాడు. గుళ్ళో ఎవరికి దండం పెట్టకూడదని ఒక శాస్త్రం ఉందా లేదా? గుడిలో అర్చకుడికి కూడా దండం పెట్టకూడదట, శివుడికే దండం పెట్టాలి. అర్చకుడు కూడా బయటకు వచ్చాక దండం పెట్టాలి, అది శాస్త్రం. కానీ ధర్మాత్ముడైతే
వాడు జగద్గురు స్థానంలో ఉంటే పరమాత్మ సన్నిధానంలో కూడా నమస్కరించవచ్చు. ఒక్క గురువులకు మహాత్ములకు ఇలాంటి వాళ్ళకి ఆ అర్హత ఉన్నది, ఇంకెవరికి పడితే వాడికి లేదు పొమ్మన్నారంటే. అదిగో అటువంటి వాడు నువ్వు అనగానే ఆయన అన్నాడు, ఇదేమిటి స్వామి నాకు నమస్కరించడం, దీనివల్ల నేను కూడా భ్రష్టుడు అవుతానేమో. ఈశ్వరుడి కటాక్షం వల్ల ధర్మం నిలబడింది, ఈశ్వర కటాక్షం వల్ల సత్యం నిలబడింది. ఎంతటికి మూల కారణం మా కులగురువు వశిష్ఠుడిని విడవకుండా పూజించటం. మా కులగురువు వశిష్ఠుడు చిన్నప్పటి నుంచి శివనామం ఇచ్చాడు, శివుణ్ణి పూజించన్నాడు, శివ పూజ వల్ల ధర్మం నిలబడుతుంది, సత్యం నిలబడుతుంది అన్నాడు. ఆయన్ని నమ్మాను, ఆయన మార్గంలో నడుచుకున్నాను. పైగా నాకు ఎవరు కౌన్సిలింగ్ ఇవ్వలేదు. ఇదో సమస్య మధ్యన కాస్త 4 రోజులు భక్తితో ఉంటే వాళ్ళు కౌన్సిలింగ్ ఇస్తున్నారట. ఎందుకు నీకు ఈ భక్తి, హాయిగా వెళ్ళి ఉపన్యాసాలు వినడం మానేసి, పురాణాలు వినడం మానేసి, ధర్మములు వినడం మాని ఉద్యోగం చేసుకో, పెళ్లి చేసుకుంటారట. అంటే భగవద్భక్తి ఉన్నవాడంతా పెళ్లి మానేసి సన్యాసులు అవుతారన. అలా సన్యాసులు అయితే లోకం అంతా ఎన్నో రకాల మఠాలతో నిండిపోయేది. అంత తేలికేం కాదు సన్యాసత్వం అంటే, అంత తేలిక కాదు వైరాగ్యం అంటే. భక్తి ఒక మనిషికి రావడం ఒక యోగం. అటువంటి వాడిని అనుగ్రహించండి. అనవసరంగా వాడికి లేనిపోని కౌన్సిలింగ్ ఇచ్చి వాడిని పురాణములు వినకుండా క్యాన్సిలింగ్ చేయకండి, అది చాలా ప్రమాదకరమైంది. ప్రహ్లాదుడి కంటే భక్తుడేవాడండి. అయినా ఆయన శుభ్రంగా పెళ్లి చేసుకున్నాడు, ఆయనకి పిల్లలున్నారు. ఆ పిల్లల్లో ఒక ఆయన విరోచరుడు, విరోచరుడు కొడుకు బలిచక్రవర్తి, బలిచక్రవర్తి కూడా పరమధర్మాత్ముడు, ఆయనకి 100 మంది కొడుకులు ఉన్నారు, అందులో ఒకడే బాణాసురుడు. కాబట్టి ఎంతో గొప్ప తపస్సు చేసిన మహాత్ములైనా వాళ్ళంతా సన్యాసులేం కాదు, వారంతా సంసారులే. సన్యాసం ఎక్కడో కొంతమందికే చిక్కుతుంది, అందులో నిలబడేవాళ్ళు వీళ్ళు కొద్దిమంది ఉంటారు. సన్యాసం పుచ్చుకునే వాళ్ళంతా శాశ్వతంగా సన్యాసులే ఉన్నారా? సన్యాసం పుచ్చుకుని మధ్యలో సన్యాసులు లేని వాడు కొందరు ఉన్నారు, సన్యాసులుగా ఉన్నవాడు కొంతమంది ఉంటారు. అందువల్ల భక్తితో పురాణం విన్నంత మాత్రం చేత వీళ్ళు పాడైపోతున్నారేమో, ఇక వీళ్ళకి సంసారం ఉండదేమో, ఇక వీళ్ళు ధర్మాత్ములు అయిపోతారేమో, ఇక వీళ్ళు ఎప్పుడు దాన ధర్మాలు చేసి పాడైపోతారేమో అని అనుకోవద్దు. రోజు విన్నా వాడి మామూలే మనం ఇంటికి వెళ్ళాక. ఇవన్నీ శుభ్రంగా మనం వినలేదేంటి? విన్నవాళ్ళంతా బాగుపడిపోతున్నావా? బాగుపడిపోతే ఈ ప్రపంచం అంతా ధర్మాత్ములతో నిండిపోదటండి. శుభ్రంగా ఇక్కడ పురాణాన్ని వింటాం, మళ్ళీ బయటికి వెళ్ళాక ఆయన అలాగే చెబుతాడు, మనకి మనమే ఆయనకి ఆయనే, ఎందుకీ గుసగుస రసరస అంటాం. ఇది సృష్టి రహస్యం. ఇదన్న కాసేపు ఉత్సాహం వచ్చేస్తుంది. ఈ కాసేపు మాత్రం ఇంకా రేపటి నుంచి అసత్యం ఆడకూడదు, రేపటి నుంచి ధర్మాచరణం చేసేద్దాం, దానం చేసేద్దాం, మనం కూడా పద్మాకర్ గారిలాగా 24 గంటలు పురాణం చదివేద్దాం అనిపిస్తుంది. స్వస్తి అనగానే లేచి పక్కవాడు ఒక్క పోటీలో పొడిచి మన కారులో మనం వెళ్ళగానే ఇక మళ్ళీ మామూలే, అన్ని కార్యాలు మామూలే. ఎవ్వడు సంపూర్ణముగా వైరాగ్యవంతుడు కాలేడు. అసలు వైరాగ్యం అనేది అంత తేలిక కాదండి బాబు. గుండెల మీద చేసి చెప్పండి మేము పూర్ణంగా వైరాగ్యవంతులం అని ఎవరంటారు? ఏమనరు. రోజు చంద్రశేఖర్ అంటాడు, మళ్ళీ ఇంటికి వెళ్ళాక నాకు పెళ్లి సంబంధం ఎప్పుడు వస్తుందో అంటాడు. పురాణం వినడానికి వచ్చేవాళ్ళు సగం మంది పెళ్లి సంబంధం కోసం వస్తారు తెలుసా మీకు? నాకు మంచి సంబంధం వస్తుంది మీ పురాణం వింటే ఎవరో చెప్పారంటే వచ్చారు ఎక్కువ మంది. చివరికి నా పురాణం పెళ్లి సంబంధాలు చూడడానికి ఉపయోగపడింది. వాళ్ళ నది మంచిదే, ఆ ఒక్కతోనే మంచి సంబంధం వస్తుందని గౌరవనండి. లేదా కొంతమంది ఉపన్యాసం వింటే భూమి కొనుక్కుంటామని వస్తున్నారు, మరి కొంతమంది ఏమో ఇల్లు కొనుక్కుంటామని వస్తున్నారు. ఏదో అదే తప్ప పూర్తిగా వైరాగ్య సంపన్నులు కావాలని కోరుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఎక్కడో ఇలాంటి మహానుభావులు ఉంటే ఉండవచ్చు కాక. ఈ మాట అనకపోతే వాళ్ళు రేపు రారు, ఇదొక సమస్య. ఇక్కడ పొగడకపోతే ఇదొక సమస్య. కానీ వైరాగ్యం అనేది అది పుట్టుకతో రావాలట. అందువల్ల మహాత్ముడైన ఆయన ఏమన్నాడు, ఈ వైరాగ్య సంపన్నత మా గురు కటాక్షం వల్ల వచ్చింది, జ్ఞానం కలిగింది తప్ప ఇది నాది కాదు అనగా శివుడు ఆయన్ని దీవించి వెళ్ళిపోయాడు. అప్పుడు యముడు శ్వేతుడనే రాజుకు నమస్కరించి దూతల్ని పిలిచి, ఇటువంటి భక్తుల జోలికి ఎప్పుడు వెళ్ళకండి, భక్తుల ప్రాణం తీయటం కష్టమైతే మళ్ళీ నా దగ్గరకు వచ్చి కంప్లైంట్ ఇవ్వకండి. యమధర్మరాజా నీవు చెప్పావు, నీ మాట ప్రకారం భూలోకంలో కొంతమంది భక్తులు ఉన్నారు, వాళ్ళు ఎప్పుడు పద్మాకర్ గారి పురాణం వింటూనే ఉంటారు, వాళ్ళు ఏ ఊరైనా వెళ్ళిపోతారు. బెంగళూరు అంటే బెంగళూరులో వింటారు, హైదరాబాద్ అంటే హైదరాబాద్లో వింటారు, వైజాగ్ అంటే వైజాగ్లో వింటారు, అవసరమైతే హాస్టల్లో రూమ్ అయినా తీసుకున్నామా అని చెప్పైనా వింటారు. ఎలా అయితేనే మొత్తం మీద పద్మాకర్ గారి పురాణం వినడానికి వస్తారు. అటువంటి వాళ్ళ ప్రాణములు మాత్రం తీయవద్దు. ముఖాముఖి విన్నా, వాట్సాప్లో విన్నా పుణ్యమేనండో.
కాకపోతే ఎదురుగుండా కూర్చుని ఉంటే కొంచెం ఎక్కువ పుణ్యం వస్తుంది. వాట్సాప్లో ఉంటే 1% తగ్గుతుంది పుణ్యం. అంతే 1%కి 99%కి పెద్ద తేడా ఉంది. ఈ 99కి 100 కలిపితే 70%, ఒకటి తగ్గితే 99%. ఆ మాత్రం పుణ్యం చాలు. ఎలాగైనా అలా వినేటటువంటి వారి జోలికి వెళ్ళొద్దన్నావు గనక మేము వారి ప్రాణములు తీయటం లేదని మీరు చెప్పేయండి నా దగ్గరకు వచ్చి. అంతే తప్ప నన్ను పిలవకండి, కాలుండి కూడా పిలవకండి అని హెచ్చరించి వెళ్ళిపోయాట స్వయంగా. ఇదో 76వ శ్లోకంలో చెప్పారు 32వ అధ్యాయంలో. అంతా వెళ్ళిపోయాక ఇప్పుడు స్వయముగా కాలుడు తన భార్య మాయ అని ఆవిడ పిలిచాడు. ఈ కాలపురుషుడి భార్య పేరు మాయ. ఆవిడే మనల్ని పట్టుకుంటుంది. ఆవిడ పట్టుకున్నప్పుడే మనం పోయే కాలం అనే ఒక కాలమునకు దగ్గర కడతాం. కాలము 2 రకాలు, వచ్చే కాలం, పోయే కాలం. అంటే పవిత్ర కాలం, పతన కాలం అన్నమాట. పవిత్ర కాలంలో ఈ మాయ అంటే కాలుడి భార్య మన శిరస్సును కూర్చోదు. అదే పతన కాలం, నాశనం అయిపోయేటప్పుడు మాత్రం ఈ మాయ పట్టుకుంటుంది. అప్పుడు వాడు ఎవడి మాట వినడు, అన్ని పిచ్చి పనులు చేస్తాడు. ఎందుకో తెలియదు, అన్ని ఒకదాని వెనకాతల ఒకటి పాపిష్టి పనులు చేస్తాడు. దాంతో భ్రష్టుడవుతాడు. అదే వాడికి పవిత్ర కాలం వచ్చింది, ఉన్నతి పొందే కాలం వచ్చింది, పైకి వచ్చే కాలం వచ్చింది, అప్పుడు మాయ వాడిని పట్టుకోదు కాబట్టి వాడు మంచివాళ్ళ మాటలు వింటాడు. కాబట్టి మాయ ఎవరిని పట్టుకుంటుంది? ఇక వీడు భ్రష్టుడవ్వాలి, నాశనం అయిపోవాలి, వీడికి ప్రాణం పోవాలి అనుకున్నప్పుడే వాడిని పట్టుకుంటుంది అనమాట. ఇక అప్పుడు మనం ఎవ్వరి మాట వినం కదటండి. 2 రోజుల్లో చచ్చిపోతావురా, కాస్త శివనామస్మరణం చేస్తే నీకు ఆయువు పెరుగుతుందిరా. ఒకవేళ ఆయువు పెరగకపోయినా నువ్వు అపమృత్యువు పొందవు, సుఖంగా శరీరం విడిచిపెడతావు. ఏదో ఒకసారి ఓం నమః శివాయ అని ఒక ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పాను. నేను చచ్చినా నేను శివనామం అన్నం, చాలాసార్లు శివనామం అని విసిగిపోయాను. ఇప్పుడు నేను మనసం మీద పడ్డాను కాబట్టి శివుడిని తలుచుకోను, నేను ఎంతసేపు పూరి కూర తలుచుకుంటాను అన్నాడు వాడు. పూరి కూర అని శివద్వేషంతో శివుడు తలుచుకోకుండా చివర్లో కర్రీ వెళ్ళిపోయాడు. నెక్స్ట్ జన్మలో వాడే కర్రీ పాయింట్ సెంటర్ పెట్టుకున్నాడు. అక్కడ పెట్టుకుని రోజు ఎవరు కర్రీ కొంటారా, ఈ కుళ్ళు కర్రీ కొంటారా, ఏడాది క్రితం కర్రీనే ఫ్రిడ్జ్లోంచి తీసి వేడి చేసి అమ్ముతూ డబ్బుల కోసం ఎదురు చూస్తూ నానా యాతన పడిపోతూ ఆ బడ్డీ దగ్గరే ఈ బడ్డీ దగ్గరే తిరుగుతున్నాడు పాపం. లేదా వాడే ఆ కర్రీలో గోంగూరగానో కొత్తిమీరగానో కరివేపాకుగానో పడతాడు. ఈ కరివేపాకు అందులో పడి వేగిపోతుంది. చివరికి కర్రీ వాడి బతుకు. ఎందుకని పోయే కాలం వచ్చింది కనుక శివనామస్మరణం ఎంత బతిమాలనే చెయ్యడు వాడు, చేస్తే బాగుపడతాడు కనుక. అందుకని ఏం చేయాలన్నమాట, ఆ స్థితి రాకుండానే ముందే భగవంతుడిని పట్టుకోవాలి. అటువంటి మాయని తన భార్యని మృత్యుదేవత పిలిచి తర్వాత దూతల్ని కూడా పిలిచి, దూతలారా ఈ రోజు నుంచి మీ అందరికీ నేను ఒక ఆజ్ఞ ఇస్తున్నాను, మిమ్మల్ని నేను శాసిస్తున్నాను అనగా నేను చెప్పిన మాట మీరంతా విని తీరాలి. ఏమిటా మాట? ఏ త్రిపుండ్రం ధారయంతి, ఊర్ధ్వం కాని లేక అడ్డంగా కాని 3 నామములు పెట్టుకున్న వారి జోలికి వెళ్ళవద్దు అన్నాడు. అందువల్ల వైష్ణవనామం లేక విభూతి త్రిపుండ్రధారణ కాని భక్తితో చేసినటువంటి వాళ్ళు, భక్తితో చేయాలి, మళ్ళీ మొక్కుబడికి కాదు, చేసినటువంటి వారి జోలికి వెళ్ళవద్దు అని కాలుడు చెబుతున్నాడు దూతలతోటి, మృత్యుదూతలతో చెప్పాడు. ఏవై జటాధరా, జటాజోటములు అచ్చం శివుడు ధరించినట్టుగా జటాజోటములు ధరించే వారి జోలికి కూడా వెళ్ళవద్దు. అందువల్లే కలియుగంలో జటాజోటములు ధరించి శివుడి వలె నటించేటటువంటి వాడు ఒకవేళ పాపాత్ముడైనా వాడి జోలికి యమకింకలు రారు. కాకపోతే కలియుగంలో జటాజోటాలు ధరించడానికి జుట్టు ఎక్కడుంది? గట్టిగా 10 రోజులు ఉండేసరికి మొత్తం ఊడిపోతుంది. షాంపూలు మానితే కాస్త జటాజోటములు ధరించే అవకాశం వస్తుంది. చిన్నప్పటి నుంచి కుంకుడుకాయలు పులిసేతి రుద్దండి. మనని బ్రిటిష్ వాళ్ళు ఇంకా రకరకాలైనటువంటి వ్యాపారస్తులు కుట్ర చేసి పాడు చేసేశారు. షాంపూలు ప్రవేశపెట్టారు, నానా చెత్తా చెదారం ప్రవేశపెట్టారు. వీటితో అలా రుద్దుకుంటూ ఉంటే ఆడవాళ్ళకి లేదు, మగవాళ్ళకి లేదు, అందరికీ బోడి. అసలు స్త్రీలకి పూబోడి అని పేరు. అంటే అందంగా పువ్వులో సుకుమారంగా ఉంటుందని అర్థం. ఆ పువ్వు బోడిలో పువ్వు తీసేసి బోడి, చిగురాకు బోడి అండం మొదలెట్టాం.
షాంపూల వల్ల. చిన్నప్పటి నుంచి నేర్పండి కదా చెప్తాను. ఇందులో నేను చెప్తున్నది హాస్యం కాదు. కుంకుడుకాయ పులుసుతో రుద్దుకున్నటువంటి స్త్రీల జుట్టు ఎలా ఉండేది పూర్వం, ఇప్పుడు షాంపూ అనే క్యాంపు నెత్తి మీదకి వస్తే జుట్టు ఎలా ఉంది. ఇక మగవాళ్ళ సంగతి చెప్పేక్కర్లా. చక్కగా తోమి బోర్లించిన రాగి చెంబే 25 ఏళ్లకి 10 ఏళ్లకి ఇక పెళ్లిళ్ళు ఏమవుతాయి, దాంతో విగ్గులు పెట్టుకోలేక నాన్నయాత్ర పడిపోతున్నారు. జుట్టుంటే ఎన్ని లాభాలంటే జటాజోటములు ధరించవచ్చు. అందంగా కొప్పు కిందలో పెట్టుకుంటే అది చూడగానే కాలుడి దోతలు యమకింకరులు ఏమంటారు, ఓహో వీడి జుట్టు శివుడి జుట్టు వలే ఉన్నది, ఈతడు శివస్వరూపుడు, ఈతడిని మనలోకమునకు పట్టుకుపోవద్దు, ఈతడు ఉత్తముడు కనుక శరీరం విడిచాక ఉత్తమ లోకాలకు వెళ్ళాలి అనుకుంటారట. అందుకే ఈ మధ్యన స్త్రీలు కూడా మార్పు చేసుకుంటున్నారు కొప్పుల్లో. కొంతమంది కొప్పులు చక్కగా అందంగా ముడేసుకుంటున్నారు. ఆ కొప్పు చూస్తే వాళ్ళని కూడా జంట్ రూపంలో ఉన్న శివుడు కాకుండా లేడీ రూపంలో ఉన్న శివుడేమో అనిపిస్తుంది అనమాట. గ్యారంటీకి ఇటువంటి వాడు తోలికి రాకండి చెప్పాడండి ఆయన. వేషం వేసిన వాడిని కూడా అనుగ్రహిస్తానన్నాడు ఆయన. నేను చెప్పేవన్నీ పురాణ వాక్కులు, ఏదో హాస్యంగా చెప్పడంలా. దానికి ఉదాహరణ చెప్పను మీకు. పౌండ్రక వాసుదేవుడు అని ఒకడు ఉన్నాడు. వాడు పౌండ్రక పురాన్ని పరిపాలించటం వల్ల వాడు పౌండ్రకుడు. కానీ వాడు ఏమనుకున్నట్ట, నేనే విష్ణువుని అన్నాడు. అచ్చం విష్ణువులాగా వేషం వేసుకున్నాడు, అందమైన నామం పెట్టుకున్నాడు, కృష్ణుడి కిరీటం లాంటి కిరీటం చేయించుకున్నాడు. కృష్ణుడికి 4 చేతులు అంటే వీడికి 4 లేవు కదా, అందుకని 2 చేతులు కొయ్యతో చేయించుకుని దానికి బంగారపు తొడుగు తొడిగించుకుని సింహాసనం వెనకాల పెట్టుకున్నట్ట. ఇలా కూర్చున్నప్పుడు సింహాసనం వెనక ఓ 2 డొక్కు చేతులు పెట్టుకున్నాడు. 4 చేతులు నాకు ఉన్నాయి చూడండి, కాకపోతే కదలవు అన్నట్ట. ఓ పెద్ద గద చేయించుకున్నాడు, కౌమోదకి గదని పేరెట్టాడు. పెద్ద చక్రం చేయించుకున్నాడు, అందులో వేలెట్టి లేపలేడు వాడు కూడా. ఓ పెద్ద కత్తి చేయించుకున్నాడు. ఇవన్నీ చేయించుకుని అచ్చం కృష్ణుడి వేషం వేసుకున్నాడు. ఆ తర్వాత కృష్ణుడి దగ్గర కౌరు పెట్టాడు, అసలు వాసుదేవుణ్ణి నేను, నువ్వు వాసుదేవుణ్ణి లోకాన్ని మోసం చేస్తున్నావు, నువ్వు వచ్చి నీ చక్రం, నీ గద, నీ ఖడ్గం, నీ కిరీటం, నీ మురళి, నీ నిమిలిపించం నా పాదాల దగ్గర విడిచిపెట్టి నన్ను శరణు కోరితే నిన్ను వదిలిపెడతానన్నాడు. అప్పుడు కృష్ణుడు స్వయంగా వచ్చి వదిలిపెడతానులే అని తానే స్వయంగా వచ్చాడు. వచ్చి చూడగానే సింహాసనం మీద కూర్చొని ఈ పౌండ్రక వాసుదేవుడు కనబడ్డాడు. అది చూసి కృష్ణుడు కూడా నవ్వేట పక్కపక్క, ఎందుకంటే కూడా తనలాగా ఉన్నాడు, డూప్లికేట్, K2 డూప్లికేట్లో ఉన్నాడు వాడు. అందుకని చిరుడవు నవ్వి, ఒరే నాయన చక్రం మొదలైన విడిచిపెట్టమన్నావు కదా, ఇదిగో ఇప్పుడు ఈ చక్రం విడిచిపెడుతున్నాను అని చక్రాన్ని విడిచిపెట్టాట. ఆ చక్రం వచ్చి వాడి చక్రాన్ని వాడి గవని తుక్కు చేసి వాడి తల నరికేసింది. చచ్చిపోగానే వాడి ప్రాణం వచ్చి కృష్ణుడిలో కలిసిపోయింది. అప్పుడు నారదాదులు ఆశ్చర్యపోయారు, ఏమిటి వీడు వచ్చి ఇందులో కలిసిపోయాడు కృష్ణుడిలో అంటే, ఎప్పుడు కృష్ణుడి వేషం వేసుకుని నేనే కృష్ణుడిని నేనే కృష్ణుడిని 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 అనుకోవడం వల్ల కృష్ణుడు వేషం వేసిన కారణం చేత చచ్చి కలిసిపోయేటారు. కాబట్టి వేషాలు వేసేవాళ్ళు కూడా కలిసిపోతారు. అందువల్ల ఏ వేషాలు పడితే ఆ వేషాలు వేయకండి, కాస్త మంచి వేషాలు వేయండి, అడ్డమైన వేషాలు వేయకూడదు. కృష్ణుడి వేషం వేస్తే కృష్ణుడిలో కలిసిపోతారు. ఎప్పుడు రావణాసురుడు వేషం వేశారనుకోండి అని ఇంకేముంది, సత్యాగా రావణాసురుడు కలిసిపోతారు. దుర్యోధనుడు వేషం వేసి నేనే దుర్యోధనుడు కింగ్ అన్నాడు అనుకోండి, టింగ్ టింగ్ చచ్చిన తర్వాత వాడు దుర్యోధనుడిలో కలిసిపోతాడు. కాస్త మంచి వేషాలు వేయండి. అలాగా స్వయముగా కాలుడు చెప్పాడనమాట, శివుడి వలె జటాదోటములు ధరిస్తే శివుడిలో కలిసిపోతారు, వాళ్ళ జోలికి వెళ్ళొద్దు. ఏ రుద్రాక్షధరశ్చైవ తథా ఏ శివనామినః, రుద్రాక్షలు మెడలో నిరంతరం ధరించేటటువంటి వాళ్ళ జోలికి వెళ్ళొద్దన్నాడు. అందుకే నిరంతరం ధరించాలి. రాత్రిపూట తీసేయాలేమో అని కొందరు, రాత్రిపూట తీయాలని ఏ శాస్త్రంలో చెప్పలేదు, ఎప్పుడూ ధరించాలట. ఎందుకని, రాత్రి నువ్వు నిద్రపోతూ ఉండగా కూడా పోవచ్చు. అప్పుడు నీ శరీరం మీద రుద్రాక్షం ఉంటే నరకమునకు పోవు, యమకింకరుడు నీ దోలికి రారు, శివకింకరులు వస్తారు, శంకర లోకానికి భక్త వశంకర లోకానికి పట్టుకుపోతారు. ఈ విధంగా నీవు శుభం పొందుతావు. బయట ఉంటే తీసేయాలని కొందరు చెప్పారట. ఒకసారి మీ మెడలో వేసుకున్నాక రుద్రాక్ష కూడా మీ శరీరములో ఒక అవయవం, ఇట్స్ ఏ పార్ట్. రాత్రిపూట నిద్రలో తలకాయ తీసి పక్కన పెడతావా, మనం ఏమన్నా దెయ్యాలమా? ఇలా తలకాయ తీసి పక్కన పెట్టేసి మళ్ళీ పడుకున్నాక తగిలించుకోవడానికి చేతులు తీసి పక్కన పెడతామా? పెట్టం కదా. అలాగే ఇది కూడా ఒక భాగం అన్నమాట. రుద్రాక్ష, చెవులకున్న కుండలములు, ఈ విభూతి రేఖలు ఇవి ఎప్పుడూ ధరించవలసిందే. కాబట్టి ఎప్పుడు తీయకండి. అందుకే పూర్వం ఈ
లింగధారణ అనే ఒక కార్యక్రమం పెట్టారు. లింగం ధరించారంటే ఇక అలా ఉండిపోతున్నాడు, మంగళసూత్రంలోనో యజ్ఞోపేతంలోనో లేదా మెడలోనో ఉండిపోతుంది శాశ్వతంగా. దానివల్ల వాళ్ళు తరిస్తారు. అలాగే ఓ సాలగ్రామ ధారణ, ఇవన్నీ చేసేవారు. ఇప్పుడు కలియుగంలో అన్నీ పోయాయి అన్నమాట. రాత్రిపూట అడ్డం వస్తుందండి అని తీసి పక్కన పెడితే ఎలాగండి? ఆ అడ్డం వస్తుందని పక్కన పెట్టినప్పుడే నీ ప్రాణం పోవచ్చు, చెప్పలేం కదా. ఈ ప్రాణం ఎప్పుడు పోతుంది ఎవరు చెప్పగలరు? ఈ రుద్రాక్ష నీకేం అడ్డం కాదు. మంగళసూత్రం బిళ్ళ ధరించగలుగుతావా అంటే పూర్వం మంగళసూత్రం వాడు ధరించేవారు. సంతకాల పెళ్లిళ్ళు ఉండేవి కావు. ఆ రోజుల్లో మంగళసూత్రం ధరించేవారు, యజ్ఞోపేతం ధరించేవారు మగవాళ్ళు, చెవులకు కుండలాలు ధరించేవారు. ఇవేం అడ్డం కావు మనకు అనుకుంటే. బంగారం తెచ్చిన వాళ్ళు ఎన్ని బంగారు నగలు వేసుకోవట్లేదండి, ఎన్ని గొలుసులండి. వాడి మెడనంటో గొలుసులే, ఇంట్లో పులుసున్నా లేకపోతే మెడనంటో గొలుసులే. వేళ్ళకి ఇన్ని ఉంగరాలు భరిస్తున్నావు నువ్వు. ఒక్కొక్కడి శరీరం చూస్తే ఆపాదమస్తకం వాడి శరీరం అంతా బంగారం మయం అన్నమాట. ఆ బంగారం కంటే రుద్రాక్ష బరువా నీకు? ఇంత రుద్రాక్ష కర్లా చిన్ని రుద్రాక్ష ధరించు, కనీసం ఉసిరిగినంత రుద్రాక్షైనా నీ శరీరం మీద ధరించు. ఆ ఒక్క రుద్రాక్షే నిన్ను రక్షిస్తుంది సమయం వస్తుంది. మళ్ళీ చేదస్తంగా అనుకున్న ఈ శ్లోకం చదువుతున్నాను. ఎవరు జోలికి వెళ్ళొద్దని మృత్యుదేవత అన్నదో వినండి. ఏ త్రిపుండ్రం ధారయంతి తథా ఏ వై జటాధరా ఏ రుద్రాక్షధరాశ్చైవ తథా ఏ శివనామినః. త్రిపుండ్రాలు ధరించిన వారు, జటలు ధరించిన వారు, రుద్రాక్షలు ధరించిన వారు వీరి జోలికి వెళ్ళొద్దు. తర్వాత శివనామినః, శివనామం పెట్టుకున్నవాళ్ళు, శివుడి పేరు పెట్టుకున్న వాళ్ళ జోలికి వెళ్ళొద్దు. శంకర్రని, ఈశ్వర్రని, వెంకటేశ్వర్రని, ఇలా ఏదో ఒక శివనామం ఉండాలి. అంటే ఒక పవిత్రమైన భగవన్నామం ఉండాలి. అలా పవిత్రమైన భగవన్నామం ఉన్న వాళ్ళ జోలికి కూడా వెళ్ళొద్దన్నాడు. అందుకని శివనామం అంటే కేవలం శివుడికి సంబంధించినది కాదు, పవిత్ర నామం అని అర్థం అన్నమాట. ఒక ఆయన పేరు బ్రహ్మ, ఒక ఆయన పేరు ఆంజనేయుడు, ఒక ఆయన పేరు ఏదో శాశ్వతు, ఒక ఆయన పేరు శంకర్రు. ఇలాగా భగవంతునికి సంబంధించిన పవిత్ర నామములు పెట్టుకోవడం వల్ల లాభం ఏమిటి? ఈ నామము తెలియకుండానే స్మరిస్తారు చుట్టుపక్కల వాళ్ళు, వీడు స్మరిస్తాడు. నీ పేరేమిటని అడిగితే చెప్తున్నాడు కదా, మై నేమ్ ఈ శంకర్ అన్నాడా లేదా? ఈ వంకతో అయినా శంకర్ అంటున్నాడు కదా. అందుకని దెబ్బతో యమకంకర్లు పారిపోతారు. అప్పుడు మాత్రం నువ్వు మై పేరు శంకర్ అని పలగలేక శంక్ అన్నావు అనుకో, ఇక నీకు లఘు శంకో దీర్ఘ శంకో అవుతుంది. అలా కట్ చేయకూడదు, పూర్తిగా నీ పేరు పలకాలి. ఇప్పుడు వస్తున్నాయి చెత్త పేర్లన్నీ కూడా. బొబ్బో, బుబ్బు, బుడ్డోడు, ఇవే పేర్లు అండి, వాయిదారి పేర్లు. రామరామ పిల్లలకి అవే పేర్లు పెట్టుకోవడం. పిల్లాడికి మీరు బుబ్బోడు అని పేరు పెట్టుకుంటే ఈ పిల్లవాడు నువ్వు కూడా రేపు శరీరం విడిచిపెట్టిన తర్వాత బుబ్బోడు అని ఒక లోకం ఉంటుంది. అక్కడ ఇంతంత రూపంలో పొట్టి పొట్టిగా ఉండే పిశాచాలు ఉంటాయి, పొట్టిపోతాలు. అవి మీదబడి పీక్కు తింటాయి అనమాట. పొట్టిపోతాలు ఉంటాయండి, అవి గట్టిపోతారు, అవి పీకుతాయి. కాబట్టి చక్కని పేర్లే పెట్టండి. ఎక్కడ లేని చండాల పేర్లు అనమాట. రేట, వేట, తాట, తేట ఏమిటి? పైగా పంచాంగంలో చెప్పాట, ఎన్నోసార్లు చెప్పి విసిగిపోతున్నాడు. పంచాంగంలో డీ డూ డో డే అనే అక్షరములతో పేరెట్టమన్నారని కానీ డీరి డీరి డీ డీ అని పేరెట్టాడు. ఇంకా అక్కడి నుంచి రోజు పిల్లాన్ని డీరి డీ